చూడండి విమానాలు చూద్దాం. నాటి నుంచి ఏమైనా ఫ్లైట్లు కనపడతారు, పంపించారు. పార్కింగ్ ఏడైతే పెట్టేసి కిందికి అయితే పూలు కూడా కాసినాయి చెట్లలో. చాలా పెద్దగా ఉంది లిఫ్ట్ ఇదే చూడండి. ఓ జాగ్రత్త వద్దన్నారా. హాయ్ నో ఈరోజు కెంపెగూడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాంనా. ఏం రాపక్కంటారా, వేరే ఫ్రెండ్ పోతా అంటేనా చిన్నకి వదిలి వద్దాంరా అని చెప్పేసి ఇప్పటికైతే వచ్చినాంనా. చూడండి పార్కింగ్లో ఫుల్ కూడా అయినా బండ్లు చూస్తా ఉంటే వాళ్ళే బండ్లు వచ్చినాయి. నువ్వు పైకి పోయి చూద్దాం ఎట్లుంది ఏమనేసి. ఎట్లా వచ్చినాము వీడియో తీస్తే మా ఇందులో మా ఎక్కువలు కానీ చూస్తారా అని చెప్పేసి చిన్న వీడియో తీస్తానన్నా. ఇంకా ఆలస్యం చేయకుండా పైకి అయితే వెళ్ళిపోతాంనా, పోయి చూద్దాము ఎట్లా లేదురా ఏం రా అనేసి. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అంటే ఈ వీడియో నచ్చి చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓవరంత కార్ పార్కింగ్ ఉంది నా సమయం ఫుల్గా ఉండదు కార్ పార్కింగ్. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఇట్లా పోలేమో పైకి చూద్దాం. కన్నా పైకి అయితే వెళ్ళిపోదాం రిచ్గా. వాళ్ళే స్టెప్పులు ఇది కూడా పార్కింగ్ అయినా ఇంకా పైకి పోవాలంట. అట్లా దిగి ఇట్లా పోవాలంట పైకి. అట్లా తిరిగి పైకి అయితే వచ్చేస్తుందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. టెర్మినల్ 2లోకి అయితే పోవాలంట. ఏముంది నా స్వామి చూడండి, పచ్చని చెట్లతో వెల్కమ్ అంటుంది. చూద్దాం నా పక్క కింద మెటుకులు కనపడా ఏమన్నా విమానాలు కనపడతాయేమో అని చెప్పేసి రిచ్గా అయితే ఎక్కుతాను. నువ్వు కనపడితే చూస్తారు మా ఇన్నోళ్ళు మా ఎక్కువని. మీ చోటు పెట్టుకొని నేను కూడా చూడాలేనా. ఏం లేదు నువ్వు ఇక్కడ విమానాలు కనపడలా ఏం కనపడలా. ఎయిర్పోర్ట్ కూడా కనపడుతుంది అంతే పైనుంచి బాగా. ఆ ఒక్కంత రోడ్డునా ఏం లేదు నువ్వు అంతా ఎంత బిల్డింగ్లు కడతాన్నారు. అక్కడైతే విమానాలు ఏం కనపడలేదునా. ఇక్కడైతే వచ్చేసినామా బయటికి. ఆ ఒక్కంత పని చేస్తున్నారు పోవద్దు అని చెప్పిరి. ఫస్ట్ అడిగేళ్ళి పొమ్మని మళ్ళీ పోవద్దు అని చెప్పిరి. అది సెకండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్నా. ప్రైవేట్ పికప్ నైట్ టైం వచ్చింటే పల్లె నేను లైట్లు గిట్లు వేసా జోరుగా. కాఫీ షాప్ టూ ఇంత అంగిల్ చూడు నేను. తిరుగుతుంది రౌండ్గా. ఆ పైన కూడా ఉంది, పైకి చూద్దాం. చూడండి నేను స్పీడ్గా పోతుందా. లిఫ్ట్లు ఎందుకు దీంట్లో ఎక్కేద్దాము, రిచ్గా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో ఎక్కేదానికి అయితే పోతానన్నా. ఫుల్ చాలా పెద్దగా ఉంది లిఫ్ట్ ఇదే చూడండి. ఫుల్ పెద్ద లిఫ్ట్. ఎంత హైట్ పిలుచుకొని పోతానరా. చాలా పెద్దగా ఉంది నువ్వు లిఫ్ట్. పైకి అయితే వచ్చేస్తుంది రిచ్గా.
ఏముంది నా చూస్తా అంటే ఇల్లు లోపల కూడా ఉన్నాయి, అంతా చెట్లతో నిండేసినట్టున్నారు. నైట్ టైంలో మాత్రం భలే మెరిసిపోతుందో తల 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 అని. ఈ బండ్లు మాత్రం చాలా ఉన్నాయినా రిచ్గా. చూద్దాం నాటి నుంచి ఏమైనా ఫ్లైట్లు కనపడతారు, పంపించరు. పార్కింగ్ ఈడైతే పెట్టేసి కిందికి అయితే పోవాలంట రిచ్గా. నేనైతే వాళ్ళని వదిలేసి మా ఆయనలు మా ఎక్కువ చూడాలి అని చెప్పేసి చిన్నగా వీడియో తీసుకుంటా అడిగినా. T2 అంట, టెర్మినల్ 2 అంట. అట్లా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ నా స్వామి. ఈ చెట్లు ఆకాశం నుంచి మలిసేటట్లున్నాయి. నువ్వు అంత భూమిలో నుంచి పోతే ఇక్కడ వెరైటీగా ఆకాశంలో నుంచి వస్తుండే కిందికి చెట్లు. ఈ పక్క కర్ణాటకలో అంతేనేమో. ఏముంది ఎయిర్పోర్ట్, స్మోకింగ్ ఏరియా అంట కూడా సపరేట్గా. చెట్లు మాత్రం మళ్ళీ ఉన్నాయినా. ఏం చెట్లు ఇవి? మామూలు చెట్లు, నువ్వు ప్లాస్టిక్ ఏమనుకుంటే. కిందికి కూడా ఏదో రోడ్డు ఉంది నువ్వు చూస్తా అంటే. పచ్చని చెట్లతో కిందన వాటర్ కూడా పోతున్నాడా. ఆ ఫ్లైట్ దగ్గర తీయాలంటే పోలీసు వాళ్ళు ఉన్నారు. నా భయం నాకే, ఏమంటారు ఏమో అనేసి. ఏమో మిలిటరీ మ్యాన్లో పూలు కూడా కాసినాయి చెట్లలో. వాళ్ళే ఉన్నాయి పూలు. కింద చూడండి అండర్ గ్రౌండ్లో నీళ్ళు కూడా భలే కారుతాండయ్యా. మనం ఆటించని వచ్చింది పైకి రిచ్గా. ఏమంటే లోపల వేరే చూడండి విమానాలు. లైట్ రివర్స్ పోతుంది, రివర్స్. విమానాలు మళ్ళీ ఉన్నాయి పూలు రిచ్గా. అవకి విమానాలు పోతాయి నువ్వు. ఆ టెర్మినల్ 1 అంట అది. అది చూడండి పతాకం, జాతీయ జెండా ఎగురుతూ ఉంది, రెపరెపలాడుతూ ఉంది. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు నమస్కారం నువ్వు.